ఉద్ఘాటించారు. ఇక సభలో సవాల్, ఇటు రేవంత్ అటు కేసీఆర్. 2 ఏళ్ల తర్వాత సభలో చర్చకు కేసీఆర్. నదీ జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ అధికారులతో సీఎం చర్చలు. మరి మనకు తెలుసు కేసీఆర్ హయాంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో కృష్ణా జలాలు పెద్ద ఎత్తున నష్టం చేసి తరలించకపోయారని అసెంబ్లీలో చర్చించడంతో పాటుగా ప్రజాభవన్లో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్లు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో కేసీఆర్ సభకు రాకపోగా రాష్ట్రానికి నదీ జలాల్లో న్యాయమైన వాటాను సాధించడానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఏ శక్తులకు తలగ్గబోనని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు మా ప్రభుత్వం తీసుకున్న ప్రస్తుత నిర్ణయాలను ప్రత్యేక సమావేశంలో చర్చిద్దామని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో సవాల్ చేశారు. తెలంగాణలోని కృష్ణా ఆయకట్టుకు డెత్ వారెంట్ రాయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి ప్రయత్నం చేసిందని, వారు కృష్ణా నుండి హైదరాబాద్కు తాగినీటిని అందించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. జూరాల ప్రాజెక్టు నుండి పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నీటిని మళ్లించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉండేది కాదని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తుంది. బీఆర్ఎస్ పాలనలో ఆంధ్రప్రదేశ్తో రాజీ పడి పెద్ద ఎత్తున నీటిని మళ్లింపు, ఇంజనీరింగ్ వైఫల్యాలు మరియు ఆర్థిక దుర్వినియోగానికి అనుమతించడం ద్వారా తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ద్రోహం చేసిందని ప్రభుత్వం మండిపడుతుంది. ఈ క్రమంలో అసెంబ్లీపై ఆసక్తి నెలకొంది. కాగా ప్రాజెక్టులపై ఈ నెల 30 లేదా 31న అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ఇవ్వనుండగా గతంలో కేసీఆర్ అనుసరించ పద్ధతిని ఫాలో కానుంది. గతంలో కేసీఆర్ కాళేశ్వరంపై సభలో పీపీటీ ఇవ్వగా కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో కాంగ్రెస్ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు తమకు కూడా పీపీటీ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని మరి మనం ఏదైతే చేస్తామో మనకి కూడా మరి అదే రిటర్న్ వస్తుంది. మరి బీఆర్ఎస్ శ్రేణులు అవైతే గుర్తుంచుకోవాలి. ఇక ఏదైతే చాలా కాలం తర్వాత కేసీఆర్ మనం ఇందాకడే చెప్పుకున్నాం ఫామ్ హౌస్ వీడి నందినగర్ రావటం జరిగింది ఆయన సొంత ఇంటికి. మరి ఈరోజు మరి సభలో ఒకవైపు రేవంత్ కావచ్చు, మరోవైపు కేసీఆర్ ఎటువంటి ఎంత హాట్గా వాడి వేడిగా ఈరోజు సభ జరుగుతుంది అని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు